మీ జీవితంలో ఒక మూసుకుపోయిన ద్వారం ఈ జనవరిలో నెమ్మదిగా తెరుచుకుంటుంది. కాని ఆ ద్వారం వెనుక ఆశీర్వాదమా, పరీక్షల తుఫానా అన్నది మీ సహనానికే పరీక్ష. నమస్కారం ప్రియమైన శ్రోతలారా, మీ హృదయానికి దగ్గరగా మాట్లాడే తెలుగు జ్యోతిష్య వాణిలోకి మరోసారి స్వాగతం. మీ జీవితంలో రాబోయే రోజులకు మార్గదర్శకంగా, మీ మనసుకు ధైర్యంగా, మీ ఆత్మకు ఓదార్పుగా ఈరోజు మీకోసం ఈ ప్రత్యేకమైన రాశి ఫలాలు. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆలోచనల్లో విప్లవం, హృదయంలో మానవత్వం, మాటల్లో నిజాయితీ కలిగిన కుంభరాశివారి గురించి. మీరు ఎప్పుడూ కాలాన్ని మించిపోయి ఆలోచిస్తారు. అందుకే జీవితం మీకు ఆలస్యంగా ఫలితాలు ఇస్తుంది. కాని ఇచ్చినప్పుడు సంపూర్ణంగా ఇస్తుంది. ఈ రాశి ఫలాలు 2026 జనవరి 1వ తేదీ నుండి జనవరి 31వ తేదీ వరకు వర్తిస్తాయి. కొత్త సంవత్సరం మొదటి నెల, కొత్త కర్మల మొదటి అంకం మీకు ప్రత్యేకమైన సంకేతాలతో మొదలవుతోంది. జనవరి నెలలో కుంభరాశివారికి ముఖ్యంగా శని ప్రభావం చాలా గాఢంగా ఉంటుంది. శని అంటే భయం కాదు, శని అంటే న్యాయం. మీరు గతంలో చేసిన ప్రయత్నాలు, నొక్కిపెట్టుకున్న బాధలు, మాటల్లో చెప్పని కన్నీళ్లు ఇవన్నీ ఈ నెలలో గ్రహాల ముందు లెక్కగా మారతాయి. గురుగ్రహం మీకు వెనుకనుంచి సహాయం చేస్తూ ఉంటుంది. అంటే మీకు తెలియకుండానే కొందరు మీకోసం ప్రార్థనలు చేస్తుంటారు. రాహు మీ ఆలోచనలను కదిలిస్తాడు. కేతు మీలోని అనవసర బంధాలను కత్తిరిస్తాడు. ఇది నాశనం కాదు, శుద్ధి. సాధారణ ఫలితాలు, మనసులో మబ్బులు, చివరికి వెలుగు. జనవరి ప్రారంభంలో మీ మనసు చాలా బరువుగా ఉంటుంది. ఎందుకో తెలియని అలసట, ఎవరితోనూ మాట్లాడాలనిపించని నిశ్శబ్దం. కాని ఇది దుంహకం కాదు, ఇది మీ ఆత్మవిశ్రాంతి కోరుకుంటున్న సంకేతం. మధ్య నెల నుంచి మీరు నెమ్మదిగా మీలోనే మార్పును గమనిస్తారు. ఒక చిన్న విషయమీద చిరునవ్వు వస్తుంది. ఒక పాత ఆలోచనను వదిలేయాలనిపిస్తుంది. ఇవి అన్నీ మీకు లోపల జరుగుతున్న పరిణామాలు. ప్రేమ, కుటుంబం, మౌనమే ఎక్కువ మాట్లాడే సమయం. ప్రేమ విషయాల్లో ఈ నెల మీకు చాలా సున్నితమైనది. మీరు మాటలతో కాదు, మౌనంతో ప్రేమను వ్యక్తపరుస్తారు. కొంతమంది కుంభరాశివారికి పాత ప్రేమ గుర్తులు మళ్లీ గుర్తొస్తాయి. ఒక మెసేజ్, ఒక కల, ఒక అనుకోని జ్ఞాపకం. వివాహితులకు ఈ నెల ఓ పరీక్ష. ఎదుటివారి మాటలు వినే ఓపిక చూపితే ఈ బంధం మరింత బలపడుతుంది. కుటుంబంలో పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వారి మాటలు కఠినంగా అనిపించినా వెనుక ఉన్న ఆందోళనను అర్థం చేసుకోండి. కెరీర్, ఉద్యోగం, నిశ్శబ్దంగా మార్గం మారుతుంది. ఉద్యోగంలో ఉన్న కుంభరాశివారికి ఈ నెల ప్రశాంతంగా కనిపిస్తుంది. కాని లోపల పెద్ద మార్పులు సిద్ధమవుతున్నాయి. మీపై ఉన్నవారు మీ పనిని గమనిస్తున్నారు. కాని ప్రశంసలు ఆలస్యంగా వస్తాయి. ఉద్యోగ మార్పు ఆలోచిస్తున్నవారు ఈ నెలలో తొందరపడకండి. ఫిబ్రవరి వరకు ఓర్పుగా వేచి ఉంటే మంచి స్థానం మీకోసం ఎదురుచూస్తుంది. డబ్బు, వ్యాపారం, ఖర్చుల కన్నీళ్లు, చివరికి లాభపు చిరునవ్వు. జనవరి నెలలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇంటి అవసరాలు, ఆరోగ్య సంబంధిత వ్యయాలు, అనుకొని బాధ్యతలు. కాని వ్యాపారంలో ఉన్నవారికి ఈ నెల చివరలో ఒక మంచి డీల్ కనిపిస్తుంది. చిన్న పెట్టుబడి, పెద్ద నమ్మకం. అప్పులు ఇవ్వడం ఈ నెలలో మానేయడం మంచిది. ఆరోగ్యం, మనసు శాంతి ఉంటే శరీరం బలం. ఈ నెల మీ ఆరోగ్యానికి ప్రధాన శత్రువు. ఆందోళన, నిద్రలో అంతరాయం, తలనొప్పి, మెడ, భుజాల నొప్పులు. ఉదయం సూర్యోదయానికి ముందు లేచి కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చోవడం మీకు ఔషధం లాంటిది. విద్యార్థులు, యువత దృష్టి చెల్లాచెదరవుతుంది. చదువుతున్న కుంభరాశి విద్యార్థులకు ఈ నెల ఏకాగ్రత లోపిస్తుంది. మొబైల్, సోషల్ ప్రపంచం మిమ్మల్ని లాగుతుంది. ఒక లక్ష్యాన్ని మాత్రమే ఎంచుకుని దానికి కట్టుబడి ఉంటే ఈ నెల చివరికి మంచి ఫలితం కనిపిస్తుంది. మహిళలకు ముఖ్య సూచనలు. మీ మౌనం మీ శక్తి. ఈ నెల కుంభరాశి మహిళలు అనవసరంగా ప్రతిదానికి స్పందించకండి.
మీ మౌనం మీ గౌరవాన్ని పెంచుతుంది. ఆరోగ్య విషయంలో చిన్న లక్షణాలను కూడా నిర్లక్ష్యం చేయవద్దు. ఈ నెల చెప్పాల్సిన జాగ్రత్త: ఎవరి మాటలతోనూ తక్షణ నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యంగా డబ్బు సంబంధాల విషయంలో ఈ నెల మీకు వచ్చే గోప్యమైన అవకాశం. మీరు ఊహించని వ్యక్తి నుంచి ఒక సహాయం లేదా ఒక సూచన మీ జీవిత దిశను మార్చేలా ఉంటుంది. ఈ నెల దైవ ఆశీర్వాదం: ఈ నెల మీపై శని దేవుడి న్యాయ ఆశీర్వాదం ఉంటుంది. మీరు నిజాయితీగా ఉన్న ప్రతిచోటా దైవం మీ పక్కనే ఉంటుంది. ఉదయం చేయాల్సిన చిన్న పూజ శ్లోకం: ప్రతిరోజు ఉదయం ఓం శం శనేశ్వరాయ నమః అని 11 సార్లు జపించండి. ఈ నెల పూజించాల్సిన దేవుడు శ్రీ శనేశ్వరస్వామి లేదా శ్రీ హనుమంతుడు. శుభరంగు నీలం. శుభ సంఖ్య 8. శుభ సమయం ఉదయం 6:30 నుండి 8 వరకు. శుభదిశ పడమర. కుంభరాశివారా, మీరు నెమ్మదిగా నడుస్తారు. కాని మీరు నడిచే దారి శాశ్వతం. ఈ జనవరి మీకు ఓ పరీక్ష కాదు, మీ శక్తిని మీకే గుర్తుచేసే కాలం. ఓర్పు పెట్టండి, మీ సమయం దగ్గరలోనే ఉంది. మీ హృదయానికి దగ్గరగా ఈ మాటలు తాకాయంటే మీకు ఈ జ్యోతిష్య వాణి తోడుగా ఉందని గుర్తుంచుకోండి. మీ జీవిత ప్రయాణంలో మీరు ఒంటరిగా లేరు. మళ్ళీ మరో రాశితో, మరో భావంతో మీ ముందుకు వస్తాను.